బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. చెల్పూరులో బొగ్గు టిప్పర్ లారీ బీభత్సాన్ని సృష్టించింది. జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్నను ఢీకొట్టింది ఒక టిప్పర్ లారీ. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. లారీ మీది నుంచి వెళ్లడంతో స్పాట్లోనే డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. మరోపక్క దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద 15 రోజుల క్రితమే ఈ డిటిఓ వెంకన్న భూపాల్పల్లిలో తను నిధులను నిర్వర్తించడం స్టార్ట్ చేశాడు. ఇటు ఆర్టీఓ కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టిప్పర్ లారీ, మరి దానికి ఎలాంటి పర్మిషన్స్ లేవా, లేక అక్రమ రవాణా చేస్తున్నారా, లేక డిటిఓ అక్రమ రవాణాని అడ్డుకునే ప్రయత్నం చేశాడని హత్యాయత్నమా? టిప్పర్ డ్రైవర్ని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 రోజుల క్రితమే బదిలీ అయి భూపాలపల్లికి వచ్చాడు వెంకన్న. డిటిఓ వెంకన్న మృతిపైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనపైన సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలను జారీ చేశారు. వెంకన్న మృతిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకసారి రైట్ సైడ్ బాక్స్లో మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడారో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన ఒక పోస్టును పెట్టారు. ఇసుక బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే భూపాలపల్లి డిటిఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా ఉద్దేశించి మాట్లాడారు. అలాగే అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయట పెట్టాలి అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోపక్కన డిటిఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలని వెలికి తీయాలి, సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు దీనిపైన సోషల్ మీడియా మాధ్యమంలో ఆయన ఒక పోస్టును కూడా పెట్టడం జరిగింది. భూపాలపల్లి అంటే నది ప్రవాహం, అటు ఒక రకంగా కాళేశ్వరం పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా సమీపంలో ఉంటాయి. గోదావరి జలాల నుంచి వచ్చే ఇసుకని మరి మాఫియా రవాణా చేసేదాన్ని ఈ డిటిఓ వెంకన్న అడ్డుకునే ప్రయత్నం చేశారా? అందుకే ఆర్టీఓ ఆఫీసు ఎదురుగా విధులని నిర్వహిస్తున్న సమయంలో మరి టిప్పర్ లారీకి ముందున్న ఆఫీషియల్స్ కనిపించలేదా? కావాలని తొక్కిచ్చేసే ప్రయత్నం చేశారా? దీని వెనక ఎవరున్నారు? ఒక హత్యనా, ఒక కుట్రనా, లేక తప్పిదం వల్ల జరిగిన ఒక యాక్సిడెంటా? అధికారులను బెదిరిస్తున్న, అక్రమ దందాలు సాగిస్తున్న ఆ ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలు బయట పెట్టాలి. మరి దీనికి సంబంధించి ఒక్కసారి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ వెంకటరత్నం, ఒక్కసారి మనం చూస్తే ఆ విజువల్స్లో మరి ఆర్టీఓ ఆఫీసు ఎదురుగానే ఈ ఘటన చోటు చేసుకోవడం, అక్కడికక్కడే వెంకన్నని చనిపోవడం, అంటే మనిషిని టార్గెట్ చేసిన ఒక యాక్సిడెంట్ అని అనాలా, లేకపోతే ఏమనాలి? ఒక్కసారి వెంకటరత్నం మీరు అలానే ఒక్కసారి లైన్లో ఉండండి. ఒక్కసారి మొదటగా ఆర్టీఓ, దీనికి సంబంధించి ఆర్టీఓ కార్యాలయంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది, కార్యాలయం ఎదుట ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఆర్టీఓకి సంబంధించిన సిబ్బంది ఏం మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఆర్టీఓ డ్రైవర్ని, నా పేరు రాజు. మోరంచపల్లిలో కేసు రాశాడు ఆర్టీఓ సారు. అది ఆర్టీ ఆఫీస్ పెట్టే టైంలో అది ఆఫీస్ లోపల గేట్ ఓపెన్ ఉండడం వల్ల అలా సార్ కింద అక్రమంలో నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల వెళ్ళే టైంలో భూపాలపల్లి నుంచి లారీ వస్తుంది. అది సడన్గా హార్వెస్ట్ తాకిచ్చి సార్ కూడా తాగడం వల్ల కింద పడి టైర్ల కింద వెళ్ళిపోయాడు. టైర్ల కింద తొక్కించడం జరిగినది. ఆపమని చెప్తున్నాం, హార్వెస్ట్ ఆపమని చెప్తున్నాం, లారీకి ఆపుతామని చెప్తుండగా అదే క్రమంలో లారీ కిందికి ఎక్కి లారీ కింద పడడం వల్ల సారు స్పాట్గా టైర్లు ఎక్కడం జరిగింది. ఆర్టీఓ డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం భూపాలపల్లి తరఫు నుంచి వస్తున్న లారీని ఆపే ప్రయత్నం డిటిఓ వెంకన్న చేశారు. దాన్ని ఆపకుండా డ్రైవరు అమాంతం మరి డిటిఓ వెంకన్న పైకి ఒక్కసారిగా దూసుకెళ్లడంతో అక్కడికక్కడే
మరి డిటిఓ వెంకన్న చనిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపైన ముఖ్యమంత్రి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు వీరందరూ స్పందించారు. లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, అసలు వినడానికి కూడా చాలా అంటే సినిమా స్టైల్లో కావాలనే చేశారా? దీని వెనక ఇసుక మాఫియా అలాగే బొగ్గు మాఫియా ఉందని భావిస్తున్నారా? మరో పక్కన మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలైతే ఇసుక బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలి, దోషులను శిక్షించాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కోరుతున్నారు. మరో పక్కన సీఎం రేవంత్ రెడ్డి కూడా సమగ్ర విచారణ జరపాలి అంటూ చెప్పుకొస్తున్నారు. ఏంటి దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి? జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? కళ్యాణ్, ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ డిటిఓ వెంకన్న చనిపోయాడు కాబట్టి, యాక్సిడెంట్ లో ప్రమాదంలో చనిపోయాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సీఎం స్పందించారు, అలాగే మాజీ మంత్రులు స్పందిస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు స్పందిస్తున్నారు, ఎస్పీ స్థాయి అధికారులు స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాలను ఒక వారం రోజుల పరిధిలో పరిశీలించినట్టయితే 8 మంది మృత్యువాత పడ్డారు కేవలం నేషనల్ హైవే 163 మీద. దీని ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్నటువంటి కోణంలో ఆర్టీవీ అనేక సార్లు గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఎన్నో కుటుంబాల దీన గాథల్ని బాధల్ని కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి డిటిఓ వరకు వచ్చింది మారణకాండ అనేది. ఇది కేవలం లారీల ద్వారానే జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లుగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు లారీల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నటువంటి కోణంలో అనేక కోణాల్లో జరిగిన తర్వాత ఇక్కడ ఓవర్ స్పీడ్ తో పాటు ఇక్కడ ఇసుక మాఫియా కూడా ఎక్కువ రెచ్చిపోతున్నటువంటి వార్తలు కూడా గతంలో ఎంతో వస్తున్న నేపథ్యంలో దీనికి కారణాల మీద కూడా అధికారులు ఆలోచించాలి, స్పందించాలని చెప్పి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు స్పందన మాత్రం కరువు అయిపోయింది. ఇక్కడ కేవలం ఇప్పుడు డిటిఓ ఒక ప్రభుత్వ స్థాయి అధికారి, ఒక డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉంటున్నటువంటి ఆఫీసర్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంత చర్చ బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని చాలా ఇంకా తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే ఈ పరిణామ క్రమంలో ఎప్పుడు పోతే ఎవరు స్పందిస్తారన్నటువంటి కోణంలో కూడా మరి ఇంకా ఎవరు దీని వెనుక బలైతే స్పందిస్తారు, ప్రభుత్వాలు స్పందిస్తాయన్నటువంటి కోణంలో కూడా ఆర్టీవీ అనేక గ్రౌండ్ రిపోర్ట్లు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి డిటిఓ చనిపోయిన తర్వాత మాత్రం ఇంత రాద్ధాంతం జరిగింది. కానీ ఇక్కడ మనం డిటిఓ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయం ముందు విధి నిర్వహణలో ఉంటున్నటువంటి డిటిఓ వెంకన్న ఇక్కడ ఎదురుగా వస్తున్నటువంటి అంటే దానికంటే ముందే ఒక హార్వెస్టర్ ను సీజ్ చేసి దాన్ని ఆఫీస్లోకి తరలిస్తున్నటువంటి క్రమంలో ఎదురుగా ఒక దూరం నుండి ఒక లారీ వస్తుంది. ఆ లారీని ఆపమని చెప్పి సిబ్బందికి చెప్పారు. సిబ్బంది కూడా ఆపేటువంటి క్రమంలో నేరుగా వచ్చి ఇక్కడ హార్వెస్టర్ కు తాకి లోపలికి వెళ్తున్నటువంటి హార్వెస్టర్ కు తాకి అలాగే డిటిఓ వెంకన్న మీద నుండి కూడా మొత్తం అంటే నడుము నుండి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో అక్కడికక్కడే తను ఆ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి మార్గ మధ్యంలోనే తను అప్పటికే చనిపోయినట్టుగా అధికారులు ధృవీకరించారు. దీనిపై కూడా వెంటనే అధికారులు స్పందించినటువంటి పరిస్థితి. ఎంత పరాకాష్ఠకు చేరిందంటే లారీల ఆగడాలు ఇక్కడ కేవలము ఇక్కడ లారీల మీదనే ఎక్కువ బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక అధికారులు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని చెప్పి అంటున్నారు. ఎస్పీ స్థాయి అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో బ్రేక్ ఫెయిల్యూర్ అయిందా లేకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. కానీ మరి ప్రమాదాలు అంటే రోడ్డు మీద నుండి వెళ్తున్నటువంటి వెహికల్ బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల ఆ కారణమా అన్నటువంటి కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంత పెద్ద